నమస్తే ఫ్రెండ్స్. కువైట్ మీద ఇరాన్ ఈ రోజు ఉదయం మరోసారి దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్ట్ తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ కార్యాలయం భరోసా ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయిన భారతీయులను ఎంబసీ అధికారులు స్వయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కువైట్ విమానాశ్రయం నుంచి బయటకొచ్చిన పలువురు భారతీయులకు కువైట్ సిటీలోని వివిధ హోటళ్లలో ఇండియన్ ఎంబసీ వసతులు కల్పించింది. మరికొంది మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్లో స్టే చేయించారు. ప్రయాణికులందరికీ అవసరమైన సదుపాయాలు అందేలా ఎంబసీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలతో ఎంబసీ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు సానుకూలంగా మద్దతిస్తున్న కువైట్ అధికారులకు మరియు ఎయిర్లైన్ సంస్థలకు ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రత్యేక కృతజ్ఞతలైతే తెలిపింది. పరిస్థితి చక్కబడిన వెంటనే ఎయిర్పోర్ట్లు తిరిగి ప్రారంభమవుతూనే ఇండియన్ పౌరుల్ని కువైట్ నుంచి ఇండియాకు పంపుతామని ఇండియన్ ఎంబసీ అధికారులు అయితే తెలిపారు. ఫ్రెండ్స్, కువైట్ లో ఉన్న మన ప్రవాసులు జాగ్రత్తగా ఉండండి. ఈ యుద్ధ వాతావరణం సద్దుమణిగే వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉండండి. ఇలాగే మీరు ఈ యుద్ధం యొక్క అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.